రైతులు పెట్టుకొని వేసుకోవాల్సిందే కానీ ఇక్కడ ఎందుకంటే అందులో ఇక్కడ కొండ అయిపోయిందంటే మిట్ట పొలాలు సార్ అన్నీ. ప్రాబ్లం వచ్చి మోటివేషన్ మేడం పెట్టండి మేడం ఫోటోలు పెట్టాను ఫోటోలు పెట్టండి ఆన్లైన్లో ఉన్నానండి వెబ్లాండ్కి సార్ వెబ్లాండ్కి ఎక్కించమని సార్ అని చెప్పేది ఇదే 80 ఏళ్ళు ఎక్కిచ్చారు మాకు ఇచ్చారు మా బ్రదర్కి వీళ్ళు వచ్చి రెసిడెన్స్ వచ్చి తాజ్మహల్ ఈ విలేజ్ పంపించిన టైప్ మ్యాటర్ సార్ ఇవన్నీ కూడా. ఆ పేరు వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి వేలగొనపోలు మోపూరు సుబ్బయ్య 240-97 ఇది అప్డేషన్ నెంబర్ అని చెప్పి విఆర్ఓ కూడా సర్టిఫై చేసుకున్నారు సార్. ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారు మీకు ఇలా తనకి ఇచ్చారు. అతను ప్రలోభ పడ్డాడో లేకపోతే ఇంకో మేము రికార్డు పరంగా మాట్లాడతాం. ఈ వాస్తవాలు మనం మాట్లాడతాం. ఆన్ రికార్డు దాని ప్రకారం ఆయన ఉన్నాడు. మీరు చేసుకున్న అనాథలైడ్ చేసుకున్నప్పుడు మీరు ఎంజాయ్మెంట్ లేకపోతే ఇంకోటి అప్పుడే దాన్ని సెటిల్ చేసుకోవాలి. సూళ్ళూరుపేట నియోజకవర్గం ఓజిల మండలం వేర్లకొనపాడు పంచాయతీ కాజిమేడు రెవెన్యూలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద పదముత్తం ధనంజయ వెంకటరమణయ్య అనే ఇద్దరు ఎస్సీ కమిషన్ని ఆశ్రయించడం జరిగింది. అక్కడ ఎస్సీ కమిషన్లో ఆయన అర్జీని పరిశీలించి గౌరవ చైర్మన్ జవహర్ గారు ఇద్దరు సభ్యులైనటువంటి నేను అలాగే డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజు గారిని ఫీల్డ్ విజిట్ ఇక్కడ పంపడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రెవెన్యూ వాళ్ళు ఆ రికార్డ్స్ అన్నీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళకు ఏ సమస్య అని చెప్పి విచారించి రికార్డ్స్ అన్ని పరిశీలించాము. మేము ఇక్కడ చూసినటువన్నీ కూడా గౌరవ చైర్మన్ జవహర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏం చేయాలనో చేస్తాం. దాంతోపాటు ఈ గ్రామంలో మాకు అనేక వినతులు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ వేర్లకొనపాడు రెవెన్యూలో విపరీతమైన ల్యాండ్ ఎక్కువ కబ్జాకు గురైందని, ఎందుకంటే భూస్వాములే వాటిని మళ్ళీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూముల్ని ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని, ఆ విలేజ్కి సంబంధించినటువంటి ఎస్సీలకి ఎటువంటి ఆ అసైన్మెంట్ పట్టాలు కానీ భూమి కానీ లేదని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము మా కమిషన్ ద్వారా గౌరవ చైర్మన్ గారికి తీసుకెళ్ళి రేపు 9వ తేదీ తిరుపతిలో జరగబో రివ్యూలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. మాకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా పెద్దలు గౌరవ డిఎస్పీ గారు కూడా మా వెన్నంటుండి ఈ పొలాలను కూడా తిరిగి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేర్లకొనపాడు గ్రామ సర్వే నెంబర్లో 74లో 1997వ సంవత్సరం నాకు మా అన్నకి 5 ఎకరాలు, మా అన్న పదముత్తం వెంకటరామయ్యకి ఎకరా 32 సెంట్లు పట్టా ఇచ్చున్నారు. దాని మీద మేము గత 20 సంవత్సరాలుగా ఆన్లైన్లో ఎక్కించమని తిరుగుతున్నాము, ఇవ్వలేదు. అదే మేము పీజీఆర్ఎస్లో పెట్టాను 2025లో. దానికి ఎండార్స్మెంటు సరిగా ఇవ్వని దానివల్ల నేను సీసీఎల్కి పోయి కంప్లైంట్ చేశాను. దాని మీద ఎంఆర్ఓ గారు వీఆర్ఓ కూడా సస్పెండ్ అయ్యారు. నా పొలాన్ని నాకు ఆన్లైన్లో ఎక్కించి పట్టాదారు పాస్బుక్లు ఇప్పించవలసిందిగా ఎస్సీ కమిషన్కి నేను అర్జీ పెట్టుకున్నాను. ఆ మేరకు అధికారులు వచ్చారు, విశ్లేషించారు, రికార్డులన్నీ పరిశీలించి నాకు న్యాయం చేయమని కోరుకున్నాను.